పద్మశాలి మిట్లారా ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. పద్మశాలి సమాజాన్ని రాజకీయాలు గుర్తిస్తలేవు. ఏ ప్రభుత్వం వచ్చే సరే పద్మశాలి సమాజాన్ని పట్టించుకుంటలేవు, నేత కార్మికులు పట్టించుకుంటలేవు చెప్పి మనం వడుతున్నాం కదా. పద్మశాలి సమాజం గురించి రాజకీయాలకు ఏమవసరము? ఒక పద్మశాలి బిడ్డగా పద్మశాలి సమాజం గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? ఫస్ట్ అది చెప్పు. నువ్వు ఎంతసేపు నాది బీఆర్ఎస్, నాది కాంగ్రెసు, నాది బీజేపీ, నాది లొట్టపీసు, తోకమట్టాలి పార్టీల దగ్గర బదిలయ్యేవాడిని తప్పించి ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచిస్తలేము. నేనేమంటున్నా, రాజకీయంగా ఎదిగేందుకు అన్ని పార్టీలు ఉండాల్సిందే, రాజకీయంగా ఎదగాల్సిందే. కానీ రాజకీయం చేయాల్సింది పోయి బానిసలుగా మిగిలిపోవడుతుంది. బానిసలకు హక్కులు వస్తాయా? భిక్షం వేస్తారా? వాళ్ళు భిక్షమే వేయబడుతుంది. నేనేమంటున్నా, పద్మశాలి సోదరులారా, పద్మశాలి సమాజం బాగుండాలంటే పద్మశాలి బిడ్డలుగా పద్మశాలి సమాజం గురించి ఆలోచించినాడు రాజకీయ అవకాశాలు వస్తాయి, హక్కులు వస్తాయి, పద్మశాలి సమాజం బాగుంటుంది. పద్మశాలి సమాజానికి ఏం తక్కువ ఉందయ్యా? ఎందుకు పద్మశాలి బానిసలుగా మిగిలిపోవాలి? ఇలా పద్మశాలి సమాజం తీసుకుంటే లాయర్లు, డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జిలు, బిల్డర్లు, బిజినెస్ మ్యాన్లు ఒక్కటి కాదు రెండు అన్ని రంగాల్లో బలంగా ఎదుగుతున్నప్పుడు ఎందుకు ఆలోచిస్తలేం మనం? కాబట్టి నేనేమంటున్నా అంటే, మీరేమని అనుకోండి, నేను పద్మశాలి బిడ్డను అనుకునే ప్రతి పద్మశాలి మిత్రుడు పద్మశాలి సమాజం గురించి ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఒక పద్మశాలి బిడ్డగా